అబద్ధాలు కాకపోతే ఉట్టికెక్కర్లేని అమ్మ స్వర్గానికి ఎగిరిందట. ఈ పిల్ల చేష్టలు మానుకుంటేనే ఏ స్థాయి అయినా దక్కేది. సర్లే సావిత్రి, సీతకేమన్నా సంబంధాలు ఎక్కడన్నా చూస్తున్నావా? ఇంకా లేదు. చూసినా ముందుకొచ్చేవాళ్ళు ఉండద్దు. ఆశీర్వచనాలకు పనికి రాకపోయినా చెల్లెల పిల్లలుగా ఆయా అవ్వచ్చు. ఇవాళ రేపు డబ్బులిచ్చినా ప్రేమగా ఉండి పనివాళ్ళు దొరకలేదు. తనకు దక్కని అదృష్టమని వాళ్ళ పెంపకంతోనైనా సంతోషపడచ్చు. సొమ్ముకి సొమ్ము, సంతోషానికి సంతోషం. అదేదో అంటున్నారే, బై వన్ గెట్ వన్ లాగా. దాని పిల్లలకి చాకరీ చేయాల్సిన కర్మ దీనికే వచ్చింది. అది ఎల్లకాలం పెళ్లి చేసుకోకుండానే ఉంటుందా? చేస్తావేమో చూస్తానుగా. చూస్తూ ఉండండి, చేసి తీరుతాను. నీ బుద్ధి భూమాత లెవెల్లో ఉన్నా దాని రాత వాకిళ్ళు ఉడ్చే లెవెల్లో ఉంటే నువ్వేం చేస్తావు? మంగమ్మ గారు, సావిత్రి కూతురికి పెళ్లి చేయకుండా ఉంటుందా? ఎందుకలా అనడం? చిన్నది మెట్టినింటికి వెళ్ళిందన్న వంకుంటే పుట్టినింట్లో ఉండే ఈ జలగని ఎవరు ఏరికోరి చేసుకుంటారు? ఎవరో ఒకళ్ళు మాకు తగ్గ వాళ్ళు మాకు దొరుకుతారు. మీలాంటి గొప్ప వాళ్ళ దయా దాక్షిణ్యాలు మాకు తెలుసు. అలాంటి సంబంధం వచ్చినా నేను చచ్చినా చేసుకోను. ఆహా, అక్కడేదో వరుసలో ఉండి నీ నెగబడి చేసుకుంటున్నట్టు మాట్లాడతావే. ఒకప్పుడు మీరు కూడా ఆ వరుసలో నిలబడిన వాళ్లే. ఆహా, అదంతా పై పై మెరుగులు చూసినప్పుడు. అసలు సంగతి తెలిస్తే ఆ ఛాయలకు కూడా వచ్చేవాళ్ళం కాదు. మేము మీ లోగుట్టు తెలియక తలాడించాం గాని ఇలా అని తెలిస్తే తోలెత్తి చూసేవాళ్ళం కూడా కాదు. సావిత్రి, వింటున్నావా? దాని పొగరబోతు మాటలు? అదలా వాగకుండా నోటి మీద వాత పెట్టమే. నీ చిన్న కూతురు నా ఇంట్లో ఉండాలి. ఆ విషయం గుర్తుంచుకో. ఇలా బెదిరించే తలలు మీ ముందు వంచేలా చేస్తున్నారు. సీత, ఎందుకే? కాసేపు ఓపిక పట్టలేవా? గిల్లి నోరు తెరవద్దంటే నా వల్ల కాదమ్మా. చూశారుగా, అది మరి దాని లక్షణం. దీన్నెవడు చేసుకుంటాడో చెప్పండి. మీరనేది నిజమేనండి. అనుభవం లేకపోతే ఎలా సీత? సావిత్రి, ఇలా అయితే చాలా కష్టం. జీవితాంతం పుట్టింటినే అంటి పెట్టుకుని ఉండాల్సి వస్తుంది. అక్క, నా మటుకు నాకు సీత పెళ్లి సావిత్రి ఈ జన్మకు చేయలేదు. కరెక్ట్ అయిన మాట నావమ్మాయి. సావిత్రి, నేనంటున్నానని నేలకద్దు గాని ఇంతమందిలో చెప్తున్నా, ఈ తల బిరుసు దానికి, అబద్ధాల కోరుదానికి, ఒకటి చెప్తూ ఒకటి చేసేదానికి. అమ్మమ్మ గారు, ఏయ్, ఆ వరస నీకు లేదు. నన్ను అలా పిలవకో. వింటున్నావుగా సావిత్రి? నువ్వు ఈ జన్మలో పెళ్లి చెయ్యలేవు కాక చెయ్యలేవు. చివరికి నా మనవరానికి మంత్రసాని కావాల్సిందే. అది దాన్ని మెట్టినింటికి పంపలేవుగాక పంపలేవు. అది నీ వల్ల కాదు. ఎందుకండి అంత గ్యారంటీగా చెప్తున్నారు? ఇంటి లక్షణం గోడలు చెప్తాయి, ఇల్లాలి లక్షణం వాకిళ్లు చెప్తాయి అంటారు. అలాగే దీని మొహం లక్షణం, మాట తీరు, బతుకు లక్షణం చెప్పేస్తున్నాయి. ఈ విషయంలో నేనెంతటి పందానికైనా సిద్ధమే. నా సగం ఆస్తి రాసిస్తా. వాసి రాసి గలవాణ్ణి నువ్వు తేలేవుగాక తేలేవు. అనుభవంతో చెప్తున్నారు, నిజం కావచ్చు. పెద్దవాళ్ళ వాక్కు ఫలించచ్చక్క. మంగమ్మ గారు ఏదో మర్మం గ్రహించే అలా అంత ఖచ్చితంగా చెప్తున్నారు. లేకపోతే ఊరికే ఎందుకంటారు?
ఎంతైనా సంబంధం చేసుకున్న వాళ్ళు, వాళ్ళకి తెలిసినంత లోతు మనకేం తెలిసే. బాగా చెప్పావు. బయట చూసేవాళ్ళం మనం మేలిం బంగారం అనుకోవచ్చు, మేడిపండు విప్పు చూసేది వాళ్ళు. నాకు మంగమ్మగారు చెప్పింది అవుతుందనిపిస్తోంది. సీత ఎప్పటికీ కన్న పేరంటమే. అచ్చట ముచ్చట కలిసి రావేమో, అచ్చిరావేమో. ఆపుతారా? ఈ కాపండి. సందు దొరికితే చాలు తలో మాట మాట్లాడకండి. ఆవిడ మీరే కాదు, ఎవరు ఏమన్నా మీరన్నది జరగనే జరగదు. నేను సీత పెళ్లి చేసి చూపిస్తాను. ఆహా, శపథం చేస్తున్నావా సావిత్రి? శపథం? అవును, శపథమే చేస్తున్నాను. అమ్మా, అదిగో అదిగో పడింది చూడు బ్రేకు. బ్రేకు లేదు, షాకు లేదు. మీరన్న ఈ నలుగురు ముత్తైదుల ముందు, ఈ ముక్కోటి దేవతల సాక్షిగా, గంగమ్మ సాక్షిగా, ఈ వనదేవత సాక్షిగా, పంచభూతాలు వినేలా కనేలా ఈ భూదేవి మీద, ఆవిడ తనలో కలుపుకున్న పాలకుల మొలకల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఆరంటే 6 నెలల్లోపే నా పెద్ద కూతురు సీతకి పెళ్లి చేసి తీర్తాను. ముమ్మారు ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. సీత కళ్యాణం జరిపి తీర్తాను, తీర్తాను, తీర్తాను. రావే సీత. శభాష్ సావిత్రి, శభాష్. గెలిస్తే నా సగం ఆస్తికి సీత వారసురాలవుతుంది. గెలవకపోతే నా మునిమనవలకి ఆయా అవుతుంది. ఇప్పుడు మీరుండే ఇల్లు కూడా నాదే అవుతుంది. రాసి పెట్టుకోండి. పౌరుషాలకి పోకు సావిత్రి. పంతానికి పోతున్నాను. మాట నిలబెట్టుకొని చూపిస్తాను. పదవే సీత, రా. చూస్తా కంచు చప్పుళ్ళకి ఈ కనక మహాలక్ష్మి బెదరదు సావిత్రి. చూస్తా. అక్కడ మంగమ్మ బాగా పెట్టుంటది సెగ, అందుకని ఇక్కడ పొగలు గక్కేస్తుంది. ఇప్పుడు చూడాలి తల్లి కూతుళ్ళ సంబడం. నన్నే అవమానిస్తారా? మీ బతుకులు ఎప్పుడు చక్కగా ఉండాలి. ఒకవేళ చక్కగా నేను ఉండనిస్తే కదా, నేను మంగమ్మ గారికి పుర్రెక్కిస్తా కదా, మెలికి పెట్టి చెబుతా. ఎందుకంత ఆవేశం? వెనక ముందు చూడకుండా ఎందుకు శబ్దాలు చేసావు? చెవులు చిల్లులు పడేలా తల చిట్లిపోయే మాటలు అంటుంటే చేతగాని దానిలా నోరు కట్టేసుకుని కూర్చోవాలా? ఏమైందర్రా అలా పావు ముంగిసల్లా కొట్లాడుకుంటున్నారు? కొత్తగా ఏమయ్యేదేముంది? ఆవిడ వెక్కిరించడం, ఈవిడ గారు రోషానికి పోవడం. ఏమంది? పాలకులు గంగ దగ్గర కలుపుతుంటే అక్క తట్టుకోలేక 6 నెలల్లో సీత పెళ్లి చేస్తానని శపథం చేసొచ్చింది. అవునా? నేనైతే చేసుకోనుగాక చేసుకోను. ఎందుకు చేసుకోవే? ఎందుకు చేసుకో? నా ఇష్టం. అదే ఇష్టమైన వాడు ఎవడైనా ఉన్నాడా? అమ్మా, సావిత్రి, ఏంటా మాటలు? లేకపోతే దాని మాటలేంటండి? నా ఇష్టం అంటే దానికి అర్థం అది కాదు. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని. ఎందుకు ఇష్టం లేదే? ఎందుకు ఇష్టం లేదు?
నిన్నగాక మొన్న తలంబ్రాలకి తలాడించిందానివేగా. అక్క వదిలే, అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. ఆహా భలే ఉందలే కోడి పుంజులాట. హ, ఇలాంటి సంబడం చూసి ఎన్ని రోజులైందో. మనసుకు హాయిగా ఉందిలే. వేరేం లేదు. అప్పుడు అదే, ఇప్పుడు అదే. అప్పటికంటే ఇప్పుడే చేసుకోవడం అవసరం. లేకపోతే నలుగురు అలాగే అంటారు. నాకు ఆ నలుగురు గురించి బెంగలేదు. నాన్న గురించి, ఈ సంసారం గురించి ఆలోచిస్తున్నాను. ఆహా సీత పెళ్లి ముందు కంటే రివర్స్గా మాట్లాడుతుంది. ఇక సీత పెళ్లి చేసుకోదేమో, చూద్దాం. అలా అని ఆవిడన్నది నిజం చేస్తావా? మా కడుపు నింపుకోవడం కోసం నీ పెళ్లి చేయడం లేదనేది కరెక్ట్ అంటావా? సావిత్రి, పెళ్లి దాని జీవితానికి సంబంధించిన విషయం. నీ ఆవేశానికి దాన్ని తొలొచ్చు మనకు. నేను ఆలోచించేది అదే. మన జీవితాల కోసం అది పెళ్లి మానేయడం నాకు నచ్చలేదండి. నీ వితండవాదం నాకు నచ్చడం లేదు. దీని మొండితనం కూడా నాకు నచ్చడం లేదు. అది సరే అంటే కానీ నేను ఈ విషయం వదిలిపెట్టేది లేదు. నేను చేసుకోనుగాక చేసుకోను. చేసుకోను చేసుకోను చేసుకోను. మళ్ళీ ఆ మాట అంటే నేను చచ్చి పిడికెడు బూడిదవుతాను. గతంలో కూడా ఇలాగే బెదిరించావు. అప్పుడు నువ్వు మాటిచ్చావు. నేనేమి మాట తప్పలేదుగా, కానీ అది రద్దయిపోయింది. అతని మనసులో నేను లేకనే కదా స్వర్ణతో పెళ్ళయింది. నా మాటని అది నెరవేర్చింది. అయితే ఇప్పుడు నువ్వు మాట ఇవ్వనంటావా? పరిస్థితులు చక్కబడేదాకా పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దు. పెళ్లి కాని పిల్ల ఇంట్లో ఉంటే గుండెల మీద కుంపటంటారే, అలాంటిది పెళ్లి చెడగొట్టుకుని నువ్వు ఇంట్లో ఉంటే ఇంకేమంటారో ఆలోచించు. నేనిప్పుడు కుంపటిలా ఉంటానండం లేదు. మీరంతా 10 కాలాల పాటు చల్లగా ఉండాలని నేను పెళ్లి చేసుకోను అంటున్నాను. జనం చెప్పుకునే మాటలు వింటుంటే మేం బతికుండగానే తగలబెట్టుకున్నట్టు అనిపిస్తుంది. నాకు మీరు ముఖ్యం, ఆ జనం కాదు. అమ్మా, దయచేసి నన్ను అర్థం చేసుకో. మన గురించి, మన కుటుంబ పరిస్థితుల గురించి తెలియకుండా, అర్థం పర్థం లేకుండా మాట్లాడే వాళ్ళ మాటలకి నువ్వు విలువివ్వద్దు. మాకు మా మాటకి విలువ ఉండాలంటే నువ్వు పెళ్లి చేసుకోక తప్పదు. సావిత్రి, కాస్త ఆగుతావా? ఎందుకంత మూర్ఖత్వంగా మాట్లాడుతున్నావు? నువ్వు అన్నదానికి సరే అనే టైం కూడా ఇవ్వా తనకి? క్షణం ఆలోచించుకోనివ్వకుండా తక్షణం సరే అనమని పీకల మీద కత్తి పెట్టినట్టు మాట్లాడుతూ అలా మాట్లాడతావేంటి? అది మన కన్న కూతురే. దాని విషయంలో గెలుపో ఓటమో అన్నట్లు ఉండకూడదు. కన్న కూతురు కాబట్టే దాని పెళ్లి మన బాధ్యత. అందుకే ఇంత ఖచ్చితంగా అడుగుతున్నాను. ఖచ్చితంగా అడగొచ్చు, కానీ కచ్చగట్టినట్లున్నాయి నీ మాటలు. మీరు మాట్లాడకండి. నువ్వు చెప్పవే, ఏమంటావ్? అక్క కాస్త దాన్ని ఆలోచించుకోమంటున్నారుగా. నేను నిర్ణయం తీసుకున్నాను, అది చేసుకు తీరాల్సిందే. చెప్పు సీత, చెప్పవే, చెప్పు. చూడమ్మా, నువ్వు ఎన్నిసార్లు అడిగినా నా అభిప్రాయం మారదు. మార్చుకోను కూడా. మారవే, నువ్వు మార్చుకోవే. మమ్మల్ని మనశ్శాంతితో బతకనివ్వవు. నువ్వు నీ మాటకే కట్టుబడి ఉండి మేము చచ్చి కాలి బూడిదయ్యేంత వరకు చలిచకో. ఆ తర్వాత ఆత్మశాంతి కూడా కరువై ఆ లోకంలో కూడా ఇలాగే మాటలు పడేలా చేస్తావా? అమ్మా ప్లీజ్, దయచేసి అంతంత మాటలు మాట్లాడుకో. నన్ను కాస్త అర్థం చేసుకో. ఆ తర్వాత ఆత్మశాంతి కూడా కరువై ఆ లోకంలో కూడా ఇలాగే మాటలు పడేలా చేస్తావా? అమ్మా ప్లీజ్, దయచేసి అంతంత మాటలు మాట్లాడుకో. నన్ను కాస్త అర్థం చేసుకో. నువ్వు మా బాధ అర్థం చేసుకోకుండా ఈ కుటుంబం కోసం ఆరాటపడుతున్నానన్నలో అర్థం లేదు. నేను పడే తపన బాధ అర్థం చేసుకో. ఇందులో ఇంకొక మాట లేదు. ఖచ్చితంగా పెళ్లి చేసుకుని తీరాల్సిందే. మరో వాదన వినే ప్రసక్తే లేదు. అమ్మా! రే తల్లి, దాన్నంతా ఆవేశంరా. కాసేపు ఆగితే అదే తగ్గుతుంది. నువ్వే కంగారు పడకు. నువ్వేం భయపడకు సీత. ఏంటి అలా చూస్తున్నారు? పదండి. అలాగే.
ఏమంగా కార్యక్రమం అంతా సవ్యంగా జరిగిందా? 3 శబదాలు 6 పంతాలతో ఆనందంగా ముగిసింది. మింగమెత్తుకు లేకపోయినా పౌరుషాలకి మాత్రం కొదవేం లేదు. అరుపులు గాండ్రింపులు. ఏమైందమ్మా? మీ వియ్యపురాలికి నీ పెళ్ళానికి ఉన్నంత వింక ఉందిరా. దీనిలాగానే ఆవిడ కూడా ఇది మనసులో అనుకుంటుంది, ఆవిడ పైకంది, అంతే. దొందే. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏదేదో చెబుతావేమిటి? అసలు ఏమైందమ్మా స్వర్ణ? అదేం చెప్తుంది? నేను చెప్తా. పైగా అక్క విషయం కదా. అక్క విషయమా? అక్క విషయమే. తప్పిపోయిన కోడలి కథ. ముందా మాట్లాపి మూల కథ చెప్పు. మళ్ళీ ఏదైనా పంచాయతీనా, లేకపోతే నువ్వేమన్నా అన్నావా? నేనేమనలేదు జడ్జి గారు. వాదనలు ప్రతివాదనలు అమ్మలక్కలకి ఆ దరిద్రులకి మధ్యనే జరిగింది. ఏంటమ్మా ఎందుకలా దరిద్రులు అంటావు? ఎంతైనా బియ్యాలవారే కదా. బంగారు గొలుసు కట్టి వెండి కంచంలో తిండేసినా కుక్కని కుక్క అంటారే గాని మా అక్క మా తమ్ముడు అంటారా? సుత్తాపి అసలు విషయం చెప్పు మంగా. తాతయ్య గారు, నువ్వాగవే. నీకేం తెలుసా? నీకు వివరంగా చెప్పడం వచ్చా? పాలకులు గంగ పూజ అంటూ అందర్నీ ఆర్భాటంగా పిలిచారు. పిలవక ముందుండాలి గాని పిలిచాగా అన్నారని నీళ్ళు కూడా ఎందుకు? ఏమన్నారు? ఎవరు నీలిగారు? పాలకులు గంగ పూజ అంటూ అందర్నీ ఆర్భాటంగా పిలిచారు. పిలవక ముందుండాలి గాని పిలిచాగా అన్నారని నీళ్ళు కూడా ఎందుకు? ఏమన్నారు? ఎవరు నీలిగారు? చిన్నదాని పెళ్ళయింది, పాలకులు వనంలో కలిపి వనపూజ చేయించారు, బాగానే ఉంది. మరి పెద్దదాని పెళ్ళెప్పుడు అంది ఓ ముత్తైదువ. లగ్న గడియలు రావాలి గాని ముక్తసరిగా సమాధానం చెప్పింది సావిత్రి. 3 ముక్కల సమాధానానికి ఆగుతారా? ఆల్రెడీ వచ్చి వెనక్కి వెళ్ళిందిగా అన్నారు. మళ్ళీ రాకపోతుందా అన్నది ఈవిడ. వాళ్ళ మాటలు విని నా నోరూరుకోక తల పొగరు తగ్గందే తలంబరాలేలా పడతాయన్నాను నేను. అంతే. అది స్వింగిమంది. దాని పిన్ని సర్రున లేచింది. అమ్మలక్కలు 1,00,000 ప్రశ్నలు వేశారు. ఉక్కిరి బిక్కిరే పౌరుషం తన్నుకొచ్చి నా బిడ్డకి నేను 6 నెలల్లో పెళ్లి చేస్తానని వనమంతా దద్దరిల్లేలా శపథం చేసింది. శపథం చేస్తే సరిపోతుందా? అంకే కుదరాలి, సరైన వాడు రావాలి. ఈవిడ శపథం చేయగానే శతమానం భవతి అని భగవంతుడు దీవించేస్తాడా? పీటల దాకా వచ్చి పెళ్లి పెటాకులైన దానికి అంత తేలిగ్గా వచ్చేస్తారా? ఆవిడ శపథం ఫలిస్తుందా? తన కూతురు తను శపథం చేసింది, నీకేంటి? చేస్తుందేమో, చేస్తే మంచిదే కదా. నువ్వెందుకు కుదురుతుందా అవుతుందా అంటూ రాగాలు తీస్తావు, దీర్ఘాలు తీస్తావు? ఏం చేసేది? పెళ్ళంటే పిడకలు చేసినంత తేలిక కాదు. వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు. ఆ తల బిరుసు దాన్ని చేసుకోవడానికి ఏ తలకు మాసిన వెధవ ముందుకొస్తాడ్రా? ఎవరో ఒకరు గంతకు తగ్గ బొంత దొరక్కపోతారామమ్మా? ఈ బొంతలు చాపలు చీపులతో వస్తే నీకే అవమానమే తింగరిదానా. తోడలుడనేవాడు సాకేత్కి కాస్త కుడియడంగానన్నా ఉండాలిగా, లేకపోతే మనకే నామర్ద. అయితే నీ బంధువర్గంలో మంచి కుర్రాన్ని చూడు. ఇదేదో బాగుందమ్మమ్మా. ఏమిటే వెళ్ళకొళవా? దానికి నేను సంబంధం చూడటం జరగని పని. అయితే వాళ్ళని గురించి ఇలా మాట్లాడటం కూడా అనవసరమే. జరిగిన దాని గురించి అనుకోవటం కూడా తప్పేనా? రెచ్చగొట్టి తమాషా చూడటం, వెక్కిరింపుగా మాట్లాడటం తప్పే. నేనేం రెచ్చగొట్టలేదు. నువ్వు అనే మాటల్లోనే అర్థమవుతుంది. లేకపోతే సావిత్రి అలా అనే మనిషి కాదు. చూడు మంగా, పెళ్ళిళ్ళు ధనవంతులకే కాదు పేదవాళ్ళకు కూడా అవుతాయి. పైగా వాళ్ళ ఆత్మాభిమానాన్ని రెచ్చగొట్టావు. ఖచ్చితంగా సావిత్రి సీత పెళ్లి జరిపించి తీరుతుంది. అదృష్టం బాగుంటే మంచి సంబంధమే దొరికి తీరుతుంది.